ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు మీకు గుర్తున్నారా? విజయ్ రంగరాజు అంటే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. కాని యజ్ఞం సినిమా విలనంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈయన గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాదులో జరిగిన ఓ సినిమా షూటింగులో పాల్గొన్న ఆయన ఓ ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వారం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరూ ఆయన మళ్లీ నార్మల్ అవుతారనే అనుకున్నారు. కాని అనుకోకుండా ఒక్కసారిగా గుండెపోటుతో 2025 జనవరి 20న మృతి చెందారు. ఈయన 1976 సీతాకళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విలన్, సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుని ఈ మధ్యకాలంలోనే కన్నడ నటుడు హీరో విష్ణువర్ధన్పై అనుచిత కామెంట్స్ చేసి నెట్టింట ట్రోలయ్యారు. ఇలా కర్ణాటక రాష్ట్రం మొత్తం ఆయన చేసిన కామెంట్స్కు క్షమాపణలు చెప్పేంతవరకు అట్టుడికిపోయింది. చివరకు తప్పు తెలుసుకొని తప్పు చేశానని బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు. అసలు ఆ గొడవ ఏంటి? విష్ణువర్ధన్ని ఆయన ఏమన్నారు? కర్ణాటక ప్రజలు ఆయన కామెంట్స్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? విజయ్ రంగరాజు సినీ ప్రస్థానమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ రంగారావు గారి అసలు పేరు రాజ్ కుమార్. ఈయనను అనేక చోట్ల అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వీరమాచినేని బాబూరావు, విజయ్ రంగరాజు, లండన్లో జాబ్ ప్రాన్సెస్, కర్ణాటకలో సౌత్ శెట్టిగా ఈయన చలామణి అయ్యారు. ఈయన ఫోర్ ఫాదర్స్ అందరిది ఇప్పటి పల్నాడు జిల్లాలోని నరసరావుపేట. ఈయన తండ్రి జానకిరామయ్య ఆర్మీలో పనిచేసేవారు. తల్లి జగదీశ్వరి హౌస్ వైఫ్. తండ్రి ఆర్మీలో పనిచేయటంతో రాజ్ కుమార్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. ఇలా స్కూలింగ్ వరకు ముంబైలో పెరిగారు. ముంబైలో ఫాతిమా హైస్కూల్లో చదువుకున్నారు. ప్రముఖ హిందీ నటుడు జాకీ షరీఫ్ ఈయనకు జూనియర్. ఆ తర్వాత కాలేజీ చదువు మొత్తం గుంతకల్లో చదివాడు. చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టం ఉండేదంటే రామారావు గారిని ఎవరైనా ఒక్క మాట అంటే చాలు వెళ్లి వారిపై దాడి చేసేవాడట. ఈ ఇష్టంతోనే రాజ్ కుమార్కు కూడా సినిమాలంటే ఇష్టం పెరిగి సినిమాల్లో ఏ పనైనా పర్వాలేదు, ఎన్టీఆర్ను చూడొచ్చు అనుకున్నారట. దీంతో ఎన్టీఆర్కి బాగా క్లోజ్ అయిన బలరామయ్య, పుండరీకాక్ష గార్లు బాగా తెలుసు. దీంతో వారి దగ్గరకు వెళ్లి సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగారట. కాని ఇవ్వకపోవటంతో మనుషుల్లో దేవుడు అనే సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ గుంతకల్ వస్తున్నట్టు తెలుసుకొని ఎన్టీఆర్ గారికి సెక్యూరిటీగా అయినా ఉంటాను అని అడిగారట. కాని దానికి కూడా వారు ఒప్పుకోలేదట. సెక్యూరిటీ అంటే చాలా పెద్ద తతంగం, దానికి ఓ యూనియన్ ఉంటుంది అని చెప్పటంతో వెనకడుగు వేశారట. అయితే రాజ్ కుమార్కి సినిమాల్లో నటించాలని ఎంత స్ట్రాంగ్గా ఉండేదో పోలీస్ అవ్వాలని కూడా అంతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేదట. దీంతో సినిమాల వైపు నుంచి పోలీస్ అవటంపై దృష్టి పెట్టాడట. ఇలా పోలీస్ అవటం కోసం చాలా ప్రయత్నాలు చేశాడట. చివరకు అనంతపూర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోగా అదృష్టం కొద్దీ ఎస్ఏగా జాబ్ ఆఫరొచ్చిందట. కాని కొన్ని కారణాల వల్ల జాబ్ పోయిందట. దీంతో సినిమానే ఇక నా జీవితం అనుకున్న రాజ్ కుమార్ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేవాడు. ఇలా తిరిగే టైంలో తినడానికి తిండిలేక మంచినీళ్లు తాగి పడుకుంటూనే ప్రయత్నాలు చేస్తుండేవాడట. ఎక్కడైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్లి తినేసి వచ్చేవాడట. ఇలా ప్రయత్నాలు చేస్తున్న టైంలో బాపుగారి సినిమా అయిన సీతాకళ్యాణం సినిమాలో ఛాన్స్ వచ్చిందట. వాళ్ళు రోజుకు 150 రూపాయలు ఇస్తాం, డైలాగ్స్ ఉంటాయో లేదో తెలీదు అన్నారట. వెంటనే రాజ్ కుమార్ సరే అడ్వాన్స్ ఇవ్వండి, సినిమా చేస్తా అన్నాడట. ఆ మాటలకు షాక్ అయిన సెలక్షన్ టీం ఏంటి నీకు అప్పుడే అడ్వాన్స్ ఇవ్వాలా? ఇంకా ఒక్క సినిమా కూడా చెయ్యలేదు? సినిమా అవకాశాల కోసం ఫ్రీగా చేసేవారు కూడా ఉన్నారు, నువ్వేమో అడ్వాన్స్ అడుగుతున్నావు అని మాట్లాడుతుంటే నిర్మాత పింజల సుబ్బారావు గారు వచ్చి నీలో ఏదో ఉంది, ఇండస్ట్రీకి పనికొస్తావ్ అని చెప్పి క్యాషియర్ని పిలిచి ఈ అబ్బాయికి 100 రూపాయలు ఇచ్చి పంపించండి అని చెప్పారట. ఇలా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు రాజ్ కుమార్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ కుమార్ ఎన్టీఆర్ గారిని కలవడం కోసం రోజూ ఉదయం 5 గంటల కంటే ముందే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అందరితో పాటు నుంచోని ఉండేవాడట. ఇలా రోజూ చేయటంతో ఓ రోజు రామారావు గారు పిలిచి పలకరించి వివరాలు తెలుసుకున్నారట. వెంటనే రామారావు గారి మేనేజర్ నందమూరి ప్రసాద్ను పిలిచి అడ్రస్ రాసుకోమని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేయించుకోమని, చూడు రాజ్ కుమార్ 9 నెలల కాంట్రాక్ట్, చాణక్య చంద్రగుప్త, దానవీర సూరకర్ణలో నటించాలి, కాని మీరు డైలాగ్స్ కావాలి, నా క్యారెక్టర్ కనిపించాలి అని అడగకూడదు అన్నారట. ఓకే సార్ అని చెప్పి ఆ 2 సినిమాల్లో నటించాడట రాజ్ కుమార్. ఆయన వర్క్ నచ్చటం, పద్ధతిగా ఉండటంతో ఎన్టీఆర్ గారు రాజ్ కుమార్ని గుర్తుపెట్టుకొని ప్రతి సినిమాకు రాజ్ కుమార్ని రికమెండేషన్ చేసేవారట. ఇలా రాజ్ కుమార్ అంటే అన్నగారి మనిషి అని ముద్రపడిపోవటం, వరుసగా సినిమా అవకాశాలు ఇచ్చేవారు.
ఇలా దూసుకుపోతున్న క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో వేట సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అలా నెమ్మదిగా చిరంజీవి గారికి కూడా రాజ్ కుమార్ దగ్గరవటంతో చిరంజీవి గారితో పరిచయం పెరిగి చిరంజీవి గారు కూడా రికమెండేషన్ చేసేవారు. ఇలా రాజ్ కుమార్ అంటే చిరంజీవి గారికి కూడా దగ్గరవాడు అనే ముద్రపడి సినిమా అవకాశాలు ఎక్కువగా ఇచ్చేవారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్ కుమార్ కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 1992లో కన్నడ హీరో మోహన్లాల్ నటించిన వియత్నాం కాలనీ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు పాత్ర పోషించాడు. ఆ సినిమా 150 రోజులు ఆడటంతో అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులో భైరవద్వీపం చిత్రంలో అతనికి ప్రతినాయకునిగా అవకాశం ఇచ్చారు. ఈ భైరవద్వీపం సినిమాలోనే రాజ్ కుమార్గా ఉన్న తన పేరును మార్చారు. విజయ బ్యానర్పై నూతన ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తున్నందున విజయ పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు పాత్రను పోలిన పాత్ర పోషిస్తున్నందున రంగా అతని అసలు పేరు రాజ్ కుమార్ కనుక రాజులను కలిపి విజయ రంగరాజుగా పేరు పెట్టారు. ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు పొందాడు. సినిమా కూడా విజయవంతమైంది. దాని తర్వాత అతనిని 1.5 సంవత్సరాలుగా ఏ వేషాలు రాలేదు. తర్వాత ఈవీవి సత్యనారాయణ తీసిన మగరాయుడు సినిమాలో జిన్నా పాత్రకు అవకాశమిచ్చారు. తర్వాత కొంతకాలం తెలుగు సినిమాల్లో నటించి లండన్ వెళ్లి అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం అవకాశాలు రాలేదు. తర్వాత ఉరి సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ఢమురకం, బ్యాండ్ బాజా సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇలా విలన్ గా మంచి గుర్తింపు వచ్చింది. అయితే విజయరంగరాజు నిజానికి సినిమాల్లోకి రావడానికంటే ముందు గుంతకల్లు, బెంగుళూరు, తమిళనాడుల్లో స్టేజ్ ఆర్టిస్టుగా నాటకాలు వేసేవారు. ఆ టైంలో ఆయన అన్నీ కూడా అల్లు రామలింగయ్య గారిలాంటి కామెడీ పాత్రలనే వేసేవారట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కూడా కమెడియన్గా చేద్దాం అనుకున్నారట. కాని ఆయన గంభీరమైన ముఖాన్ని చూసి ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదట. అయితే రాజేంద్రప్రసాద్ చేసిన మేడం సినిమాలో కామెడీ రోల్ చేశారు. ఆ తర్వాత 1-2 తప్ప ఆయన పెద్దగా కామెడీ రోల్స్ చేయలేదు. అయితే ఇంతటి సినీ చరిత్ర ఉన్న విజయరంగరాజు 2020లో కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ గురించి అనుచిత కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణువర్ధన్కు లేడీస్ వీక్నెస్ ఉండేదని, మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని, విష్ణువర్ధన్తో తాను ముత్తేదా భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని, నేను సెట్స్కి వెళ్లినప్పుడు జయమాలిని నేరుగా వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవటాన్ని విష్ణువర్ధన్ ఓర్చుకోలేకపోయాడని, వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరినీ సెట్స్ నుంచి బయటకు పంపమని ఆదేశించాడని, ఆ తర్వాత ఈ విషయం గురించి విష్ణువర్ధన్ని అడిగితే నేను డిస్టర్బ్ అవుతున్నాను, అందుకే పంపించేశాను అని చెప్పాడని, ఆయనకేదో బలహీనత ఉందని అప్పుడే నాకు అర్థమైందని విజయరంగరాజు చెప్పటంతో ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. అప్పటికీ విష్ణువర్ధన్ మరణించటంతో మరణించిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటమేమిటని కన్నడ హీరోల ఫ్యాన్స్, విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అయ్యారు. వీరు మాత్రమే కాదు, కన్నడ స్టార్ హీరోలు సైతం విజయరంగరాజుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కిచ్చా సుదీప్, దర్శన్, దివంగత పునీత్ రాజ్ కుమార్, యశ్ వంటి వారు విజయరంగరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు ఓ వీడియో విడుదల చేశాడు. 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రంగరాజు ప్రముఖ సూపర్ స్టార్ విష్ణువర్ధన్పై నేను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా తప్పిదానికి కన్నడ ప్రజలకు, పరిశ్రమ పెద్దలు, నటీనటులకు నా క్షమాపణలు. నాకు తెలుసు నేను పెద్ద పాపం చేశాను. దానికి నేను శిక్షార్హుడిని. కరోనా అని నేను ముఖానికి మాస్క్ పెట్టుకున్నాను. కాని నేను చేసిన పాపానికి నా ముఖం చూపించలేక మీ నుంచి చాటేసుకుంటున్నట్టుగా నేను భావిస్తున్నాను. కరోనా మహమ్మారి కారణంగా సినిమా అవకాశాలు లేకపోవటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఆ ఆవేశంలో ఇలా మాట్లాడాను. నా తప్పిదానికి విష్ణువర్ధన్ అభిమానులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు క్షమించండి. అంతేగాక కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్ కిచ్చా, పునీత్ రాజ్ కుమార్లను కూడా మోకాళ్లపై నిలిచొని క్షమాపణలు చెబుతున్నా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇలా ఆ తర్వాత వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు విజయరంగరాజు. హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయనకు ఓ ప్రమాదం జరిగింది. దీంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో 2025 జనవరి 20న మృతి చెందారు.